ఉంటే 2 ఎకరాల పొలం ఉంటే ఒక 5 బర్రెలు పెట్టుకునేది, ఒక 5 గొర్రెలు పెట్టుకునేది, మేకలు పెట్టుకునేది, కోళ్ళు పెట్టుకునేది, కోళ్ళు అమ్ముకునేది, కంట్రీ కోళ్ళు. అదేవిధంగా పాలు పోసుకొని బతుకుదెరువు. పంటలు ఒకవేళ పండగ పోయినా పాల ద్వారా రోజు గడిచేది. ఆ బర్రెలు ఆవులు పెండ ద్వారా ఎరువులు, కృత్రిమ ఎరువులు కూడా తయారు చేసుకునేది. వర్షాకాలం వస్తుందంటే చేనులకు ఎరువు కొట్టుకునేది కృత్రిమంగా. ఈరోజు గత 9 సంవత్సరాలుగా మా పాడి పరిశ్రమ ఎక్కడ పోతుంది? మేము ఉన్నప్పుడు ప్రతి 15 రోజులకోసారి పాలు పోసినటువంటి వాళ్లకు డబ్బులు ఇచ్చేది. మరి ఈరోజు 4 నెలలకోసారి ఇచ్చిర్రు. మరి ఇప్పుడు 4 నెలలైంది. 4 నెలలైనా పాలు పోసే పాలు రైతులకు డబ్బులు ఇవ్వకపోతే మరి ఆ రైతు ఎట్లా బతుకుతాడు? బర్రెలకు ఆవులకు దాన ఎక్కడి నుంచి కొనేస్తాడు? పాల ఉత్పత్తి ఏమైనా నష్టం వస్తుందా? పాలు గిరాకీ లేవా? ఒక హైదరాబాదులోనే 30 లక్షల లీటర్లు అవసరం ప్రతిరోజు. కానీ ఇలా తెలంగాణ పాలు 5 లక్షల వరకు కూడా వీళ్ళు చేయలేకపోతున్నారు. 5 లక్షల లీటర్లు పోగు చేస్తే 2.5 లక్షలు మా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నుంచి వస్తాయి. టోటల్ తెలంగాణ మొత్తానికి 50% మా మహబూబ్నగర్ నుంచే సప్లై చేస్తుంది. 30 లక్షల రోజు ఖర్చు పెట్టే ఈ హైదరాబాదులో ఉన్న 5 లక్షల లీటర్లు కూడా మీరు డబ్బులు ఇస్తలేరంటే మరి మిగతా 20 లక్షల లీటర్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి? పాలు కల్తీవా మంచివా? ఏ రాష్ట్రం నుంచి వస్తున్నాయి? పాలు విండి ఉదయం విండి గంట లోపల మీకు పాలు ఇచ్చే రైతును వదిలిపెట్టి ఈ రైతులను